మన ప్రపంచంలో ఇలాంటి అతిపెద్ద ఏకశిలా విగ్రహం అసలు ఎక్కడా లేదు. దాదాపు 1000 సంవత్సరాల పురాతనమైన ఈ ఏకశిలా విగ్రహాన్ని ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. ఈ వినాయక స్వామి చాలా సంవత్సరాల నుండి ఎండకెండుతూ వానకి తడుస్తూ ఏ గోపురం లేకుండా ఏ ఆలయం లేకుండా ఇక్కడ ఒంటరిగా ఉన్నాడు. ఆల్రెడీ నా పాత వీడియోస్లో వినాయకుడి గురించి వ్లాగ్స్ అయితే నేను చేశాను సిరీస్. కాకపోతే ఈ వినాయకుడు కోసం నేను చాలా దూరం వచ్చాను అండ్ ఇక్కడికి రాగా నాకు చాలా బాధ కూడా అనిపించింది. సో మీకు వీడియో మొత్తం చూస్తే ఆ బాధ ఏంటో అర్థమైపోతుంది. మీరు లేట్ చేయకుండా మొత్తం వీడియో మొత్తం చూసేయండి. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మనం ఎక్కడున్నామంటే నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలము అవాంచ్ అనే గ్రామంలో ఉన్నాము. ఏ పొల్యూషన్ లేకుండా చుట్టూ పచ్చడి పొలాలతోటి ఒక కల్మషం లేని మనుషుల మధ్య ఉన్న గ్రామం ఇది. నేను ఈ గ్రామానికి చాలా దూరం నుండి ట్రావెల్ చేసి మరీ వచ్చాను. ఇక్కడ రావడానికి ముఖ్య కారణం ఏంటి అంటే మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు. మరి ఆ గణపతి యొక్క చరిత్ర ఏంటి, అది దగ్గర నుండి చూస్తే ఎలా ఉంటుంది, మరి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఎలా ఉంటాయి అనేది నేను ఈ వీడియోలో మీకు క్లియర్ గా చూపిస్తాను. ఇలాంటి ఏకశిలా విగ్రహం మన ప్రపంచంలోనే ఎక్కడా కూడా లేదు. చూస్తున్నారా, దాదాపు ఈ వినాయక విగ్రహం అనేది, ఇక్కడ రాయి మీద చెక్కిన విగ్రహం అనేది 1000 సంవత్సరాల పురాతన కాలం నాటిదన్నమాట. చూస్తున్నారా, కానీ ఈ వినాయకుడు ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ అంటే పంచభూతాలతోటి మనకి నిమజ్జనం అయితే జరుగుతుంది ఇక్కడ వినాయకుడికి. కాకపోతే గోపురం అనేది లేదు, ఒక గుడి అనేది లేదు. గుడి కట్టే ప్లాన్ అయితే ఉంది కానీ అది కొంచెం పోస్ట్పోన్ అవుతూ అయితే వస్తుందన్నమాట. ప్రజెంట్ మనం ఇప్పుడైతే ఈ వినాయకుడి విగ్రహం ఎక్కడుందంటే అవాంచ అనే గ్రామంలో ఉంటుంది. సో ఈ వినాయకుడిని అవాంచ వినాయకుడు అని, గుండు వినాయకుడు అని చెప్పేసి, ఐశ్వర్య గణపతి అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఈ వినాయకుడికి ఐశ్వర్య గణపతి అని ఎవరు పెట్టారంటే మైసూరు నుంచి వచ్చిన పండితులు ఇక్కడ పూజలు చేసి మరి ఈ వినాయకుడికి అయితే ఐశ్వర్య గణపతి అని పేరు పెట్టారు. సో ఇక్కడ వచ్చి ఈ వినాయకుడిని దర్శించుకుంటే బాగా ఆ ధనము ఐశ్వర్యం అంతా కలుగుతుందని చెప్పేసి నమ్ముతుంటారు భక్తులందరూ. సో ఈ వినాయకుడి విగ్రహం చూస్తున్నారా, ఈ హైట్ వచ్చేసి దాదాపు 25 అడుగులు అయితే ఉంటుంది అనమాట. ఇలా వెడల్పు వచ్చేసి మనకి 15 అడుగులు అయితే ఉంటుంది. నాకు బాధ అవుతున్నా, నాకు చాలా బాధ అవుతుంది ఈ వినాయకుడిని చూస్తుంటే. ఎందుకంటే ఒక గోపురం లేదు, ఒక మందిరం లేదు, ఒక ఆలయం లేదు. ఒక ఆలయం కనుక ఉంటే చాలా మంది భక్తులు వేరే వేరే ప్లేసెస్ నుంచి, వేరే వేరే స్టేట్స్ నుంచి మరీ వచ్చి ఇక్కడికి వచ్చి దర్శించుకుంటారు. కాకపోతే ఇలా అనాథగా అంటే ఇట్లా ఒంటరిగా పడి ఉండడం నాకు కొంచెం చాలా బాధ అనిపిస్తుంది. సో ఈ వీడియో చూసే పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ ఆలయాన్ని, వినాయకుడు ఆలయాన్ని పెట్టాలని చెప్పేసి అయితే నేనైతే కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ వచ్చి ఏంటంటే మనం ఇప్పుడు వినాయక చవితి వస్తుంది కదా, ఒక 9 రోజులు, 13 రోజులు, 11 రోజులు వినాయకుడిని పెట్టి అక్కడే నిమజ్జనం చేస్తారు. కాకపోతే ఇక్కడ వినాయకుడు ఏమవుతుందంటే పంచభూతాలతో అయితే మనకి ప్రతి సంవత్సరం దాదాపు 1000 సంవత్సరాల నుంచి మనకి నిమజ్జనం జరుగుతూ ఉంటుంది. ఈ వినాయకుడికి అయితే ఒక్కోసారి ఈ వినాయకుడి మొత్తం కంప్లీట్ డీటెయిలింగ్ అయితే మనమైతే చూద్దాము. సో మీరు ఇక్కడ క్లియర్గా వినాయకుడిని గమనిస్తే మీకు కళ్ళు కనిపిస్తున్నాయి చూసారా, 2 కళ్ళు అయితే కనిపిస్తున్నాయి. అండ్ పైన మనకి వినాయకుడికి బొట్టు కూడా కనిపిస్తుంది. దాని కింద మనకి వినాయకుడి దంతాలు కూడా కనిపిస్తున్నాయి. అండ్ తొండం కూడా మనకైతే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే ఈ చేతి వేళ్ళు కూడా చాలా బాగా చెక్కారు. అండ్ ఈ ప్లేస్లో ఇలా పట్టుకుంటారు కదా వినాయకుడు, ఆ లడ్డు, ఆ వినాయకుడిది చేతులు లడ్డు పెడుతున్నట్టయితే ఉంది. అండ్ ఇక్కడ మనం చూస్తే కాళ్ళ వేళ్ళు కూడా చూడండి, 1, 2, 3, 4 చాలా బాగా డిజైనింగ్ అయితే చాలా బాగా చెక్కారు. అండ్ ఈ కాళ్ళకి కడియాల్లాగైతే ఉన్నది. అండ్ ఇక్కడ మనకి శివలింగం కనిపిస్తుంది, శివుడు, దానికి ఎదురుగా మనకి నంది కూడా కనిపిస్తూ ఉంటుంది. అండ్ మనం ఇటు సైడ్ కూడా గమనించుకుంటే ఇటు సైడ్ మనకి ఇంకొక కాలు అనమాట. అండ్ ఇక్కడ కూడా మనకి కడియం అయితే ఉంది. ఇక్కడ మనకి నాగుపాము కూడా కనిపిస్తుంది చూడండి, ఇలా నాగుపాము కూడా చెక్కారు ఇక్కడ పైన. అండ్ ఇటు సైడ్ మనకి ఇంకొక చేయి కూడా కనిపిస్తుంది, ఈ చేయి కూడా కనిపిస్తుంది. నాకు తెలిసి ఈ చేతిలో శంకు చక్రం టైప్ ఉన్నది అనిపిస్తే నేనైతే అనుకుంటున్నాను. అండ్ చుట్టూ మొత్తం చూసినా కూడా సరే చాలా పెద్దగా ఉంది ఈ రాయి అయితే. చెప్పాను కదా ఆల్రెడీ 25 అడుగుల ఎత్తులో రాయి అయితే ఉంది. అండ్ వెడల్పు వచ్చేసి మనకి 15 అడుగుల వెడల్పు అయితే ఉంటుంది. చాలా హైట్లో ఉంది ఈ రాయి. దాదాపు చాలా సంవత్సరాల పురాతన కాలం నాటి రాయి అయితే ఉంది. ఇది చాలా బాగుంది. నాకు తెలిసి ఇక్కడ కొంచెం మందిరం, గోపురం లాంటిది కట్టి ఒక ఆలయం కడితే చాలా మంది భక్తులు అయితే వస్తారు.
మీరు చూసారా వినాయకుడి చెవులు కూడా చాలా డీటెయిలింగ్ అయితే ఒక పెద్ద రాయి మీద చెక్కారు. అసలు నాకు తెలిసి ప్రపంచంలో ఇలాంటి వినాయకుడి విగ్రహం ఎక్కడా లేదు. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది ఇంత బాగా చక్కగా దీన్ని అయితే చెక్కారనేది. మనము చాలా దూరం నుండి చూసినా కూడా వినాయకుడు చాలా చక్కగా అయితే కనిపిస్తున్నారు. మన దగ్గర డ్రోన్ లేకపోవడం వల్ల మనం డ్రోన్ షాట్లు చూపించలేకపోతున్నాం, కానీ డ్రోన్ ఉండుంటే డ్రోన్ షాట్లు చాలా వినాయకుడు చాలా చక్కగా కనిపించేవాడు. అండ్ చుట్టుపక్కల మనకి పంట పొలాలు కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇప్పుడు ఇక్కడ వినాయకుడికి ఆలయం లేకపోవడం వల్ల ఇక్కడున్న పక్కన ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే వినాయకుడికి వచ్చి అభిషేకాలు అవి చేస్తూ ఉండిపోతారు అనమాట, ఏదైనా ఫెస్టివల్స్ అలా ఉన్నప్పుడు. రిమైన్ టైంలో వినాయకుడి ఇక్కడనే నార్మల్ ఖాళీగానే ఉంటారు. చూస్తున్నారా చుట్టుపక్కల మొత్తం పచ్చని పొలాలు అయితే మనకైతే కనిపిస్తున్నాయి. చాలా బాగుంది ఇక్కడైతే. మీరు ఇక్కడ దగ్గరలో ఉన్నప్పుడు, లేకపోతే మీరు హైదరాబాద్ దగ్గరలో ఉన్నా, లేకపోతే ఈ జడ్చర్ల లేకపోతే ఈ అవంచ గ్రామం దగ్గరలో ఉంటే మీ ఫ్యామిలీతో ఇక్కడికి వచ్చేసి మీరైతే ఈ వినాయకుని అయితే దర్శించుకొని మీకు నచ్చిన కోరికలు ఏవైతే ఉంటాయో, మీ తీరికని కోరికలు కానీ కోరుకుంటే తప్పకుండా జరుగుతాయని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది నమ్ముతూ ఉంటారు. ఇంత పెద్ద భారీ వినాయక విగ్రహం ఇక్కడికి ఎలా వచ్చింది అండ్ దీన్ని ఎవరు చెక్కించారని చెప్పేసి మీకు ఒక డౌట్ రావచ్చు. ఆ డౌట్ని మీకు ఇప్పుడు క్లారిఫై చేస్తాను. ఈ విగ్రహానికి చాళుక్య వంశానికి ఒక చిన్న రిలేషన్ ఉంది. అదేంటి అంటే పశ్చిమ చాళుక్య వంశానికి చెందిన విక్రమాదిత్య అనే రాజుకి 2 కొడుకులైతే ఉన్నారు. వాళ్ళ పేర్లు ఏంటి అంటే సోమేశ్వరుడు, తైలంపుడు. అందులో తైలంపుడు అనే రాజు ఈ అవంచ గ్రామానికి వచ్చి తన రాజ్యాన్ని పరిపాలించడం ఇక్కడ నుంచే మొదలు పెట్టాడు. అలా పరిపాలించే టైంలోనే ఒక పెద్ద బండరాయి మీద ఈ వినాయకుడి విగ్రహాన్ని చెక్కించడం మొదలు పెట్టాడు. అలా ఈ వినాయకుడి విగ్రహాన్ని చెక్కిస్తున్న టైంలో తనకు ఒక వార్త అందుతుంది. ఆ వార్త ఏంటంటే తన తండ్రి చనిపోయారని. తన తండ్రి విక్రమాదిత్య చనిపోయారని వార్త తెలుసుకున్న తైలంపుడు ఇక్కడ నుంచి హుటాహుటిన తన అసలైన రాజ్యానికైతే వెళ్ళిపోయాడు. అలా తన తండ్రి రాజ్యానికి వెళ్ళిపోయిన తైలంపుడు అసలు తిరిగి ఈ అవాంచ గ్రామానికి రాలేదు. ఇక్కడ మొదలుపెట్టిన పని కూడా పూర్తి అవ్వలేదు. ఇంకా అప్పటి నుంచి ఈ వినాయకుడి విగ్రహం ఏ ఆలయం లేకుండా ఇలా ఒంటరిగా ఉండిపోయింది. ఇది పంట పొలాల్లో ఉండడం వల్ల చుట్టుపక్కల ఉన్న రైతులు ఈ స్వామివారిని వచ్చి నమస్కరించుకొని అప్పుడప్పుడు పూజలు చేస్తూ ఉంటారు. నాకు ఈ వినాయకుడి విగ్రహం దగ్గర చాలా ప్రశాంతంగా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే చుట్టుపక్కల చూస్తే ఎటు చూసినా కూడా పచ్చని పొలాలు, వెదర్ అంతా చాలా పచ్చగా ఉంది. అండ్ చిన్న మాకు చినుకులు అయితే పడుతున్నాయి. చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడైతే. ఒక్కసారి ఆలోచించుకోండి, మనతో ఎవరు మాట్లాడకుండా, మనల్ని చూడ్డానికి కూడా కనీసం ఎవరు రాకుండా ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో. నాకు ఈ గణపయ్యను చూడగానే సేమ్ అలాంటి బాధే అనిపించింది. అసలు ఎలాంటి ఆలయం లేకుండా, ఎలాంటి పూజలు లేకుండా చాలా సంవత్సరాల నుంచి ఈ గణపయ్య ఒంటరిగా ఇక్కడే ఉండిపోయాడు. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నేను ఈ విగ్రహానికి సంబంధించిన లొకేషన్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఈ 11 రోజుల్లో మీరు ఒక్కరోజైనా మీ ఫ్రీ కుదుర్చుకొని తప్పకుండా ఇక్కడున్న ఈ వేకశిల విగ్రహానికి అయితే వచ్చి దర్శించుకోండి.